బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు బడ్జెట్ నుంచి 40 కోట్లు విడుదల చేయాలని ప్లానింగ్ శాఖ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. అసంపూర్తిగా ఉన్న బ్రాహ్మణ సదన్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు వివేకానంద విదేశీ విద్యా పథకం, విద్యార్థుల ఉపకార వేతనాలు, స్వయం ఉపాధి పథకం తదితర స్కీముల లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి టి హరీష్ రావు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్లానింగ్ శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం బడ్జెట్ నిధుల కింద 40 కోట్లు విడుదల చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఇటీవలే ప్రభుత్వం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్గా నియమించడంతో పాటు ఆమెకు చెక్ పవర్ను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా హరీష్ రావు రమణాచారి విజ్ఞప్తిపై నిధుల విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం విశేషం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పైసలు త్వరగా రావాలని, లబ్ధిదారులందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బ్రాహ్మణ పరిషత్ నిధులు రెట్టింపు చేస్తామని రేవంత్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం వచ్చి ఇంతకాలమైనా కూడా అలాంటి పని ఏం జరగలేదు. సంవత్సరం అయినా కూడా పాత స్కీమ్ కూడా కంటిన్యూ అవుతుందా కాదా అని ఎందరో బ్రాహ్మణులు ఎదురు చూస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ మధ్యలోనే బ్రాహ్మణ సంఘం నేతలందరూ కలిసి మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసిండ్రు. అదే క్రమంలో ముఖ్యమంత్రి గారికి కూడా ఎన్నో విజ్ఞాపనలు తెలియజేసిండ్రు. ఎంతోమంది యువకులు విదేశీ విద్యా పథకం పైన ఆధారపడి విదేశాల్లో అక్కడిక్కడ అప్పులు తెచ్చి ఇది వస్తుంది అనుకొని విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు అగమ్యగోచరంగా ఉన్నది పరిస్థితి. మానవీయ దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వం 50 కోట్లే కాకుండా 40 కోట్లే కాకుండా ప్రతి సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ స్కీమ్ ఇది మొత్తం. మరి 100 కోట్లను 200 కోట్లు చేస్తా అన్నారు. 200 కోట్లు కాదు 500 కోట్లు చేయాలని చాలా సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు చెప్పినాయి. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్కు, మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్కు, ఎస్సీ వెల్ఫేర్ కార్పొరేషన్కు అందరికీ నిధులు విడుదలైనవి, నోటిఫికేషన్లు విడుదలైనవి. కానీ బ్రాహ్మణ పరిషత్ వాటికి మాత్రం ఇప్పటివరకు నోటీసులు విడుదల కాలేదు, ఇంకా నోటీసే రాలేదు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి త్వరగా ఈ సంవత్సరం 2024, 2023 ఈ 2 సంవత్సరాలకు కలిపి నిధులు విడుదల చేసి బ్రాహ్మణ జాతికి మేలు చేయాలని అందరూ కోరుతున్నారు.